మీరు ఎన్నన్నా చెప్పుర్రబ్బా, పోరాటం అంటే ఎర్ర జెండాదే. నీళ్ల తిప్పలున్నా, గుడిసెల పోరాటం అన్నా, ఫీజులు దించాలన్నా, ఇండ్ల పట్టాల కోసమైనా, దేశంలో ఇంకేం జరిగినా ఫస్ట్ రోడ్ల మీదకి వచ్చేది, ముంగట నిలబడి కొట్లాడేది కామ్రేడ్లే. పబ్లిక్ దిక్కు ఇంతగానం నిలబడ్డా ఎలక్షన్లో మాత్రం ఎప్పుడు వెనక పట్టే మనోళ్ళది. సుత్త కొడవలో సీటుకు సూటు పెట్టింది గాని కాంకి కొడవలే పెద్ద పరిశ్రమలో పడ్డది. కాంగ్రెస్ తోటి పొత్తుండే ఆళ్ళిమ్మతోటే ఒక సీట్ గెలిచిరు అసెంబ్లీ ఎలక్షన్ లా. ఇప్పుడు ఎంపీ సీట్లు 5 ఇవ్వాలి, 3 కావాలి, ఆఖరికి 1 ఇవ్వాలనేది సిపిఐ కోరిక. ఆల్రెడీ చేయి పాటోళ్ళు రప్ప టికెట్లు పంచంగా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లే మిగిలినాయి. ఎర్రన్నలకు బలం ఉన్నదే ఖమ్మంలా. కానీ ఆడ పెద్ద కాంగ్రెస్ లీడర్లే కొట్లాడుతుర్రు టికెట్ కోసానికి. కరీంనగర్ అస్సలు ఇయ్యారట. ఒకవేళ హైదరాబాద్ సీట్ ఇచ్చినా ఆడ గెలుచుడు కష్టం. అట్రోకి ఎంఐఎం పార్టీ ఉండే. గాళ్ళతోటి మనకేంది, సొంతంగా పోటీ చేద్దామా అంటే ఎమ్మెల్సీ పదవులు పోతాయనే బుగులు. ఒక్క ఎమ్మెల్యే సీట్ తెస్తారో సర్కారులకు వచ్చినాక 2 ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని అప్పట్లో మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొండికి పోయి నిలబడితే ఆయన తివ్వాప్తారేమో అని అనుమానం. అందుకే ఏం చేయలేక ఒక్క సీటు ఇవ్వరి అని ఊగూక అంటున్నారు కామ్రేడ్లు. అసెంబ్లీ ఎలక్షన్ లో సొంతంగా పోటీ చేసిన సిపిఎం ఇప్పుడు కూడా సొంతంగానే పోతుంది. కాకుంటే ఒక్క సీటుకే భువనగిరిలో కొట్లాట. ఎమ్మెల్యేలే ఒక్కరు కూడా గెలవలే. ఇక ఎంపీ గెలుచుడు కష్టమే. ఇల్లు కూడా ఈ లెక్కన చూస్తే ఈ తాపక సుధా తెలంగాణకి వెళ్ళి ఎర్ర జెండా పార్లమెంటుకు పోనట్టే.